నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. డాక్టర్ అవ్వాలని మీరు కలలు కంటున్నారా? అయితే ఈ స్టోరీ వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వటం ఖాయం. ఒక సీటు కోసం లక్షల మంది విద్యార్థులు రెయింబవళ్లు కష్టపడి చదువుతుంటే కొందరు మాత్రం అడ్డదారిలో కోట్లు కుమ్మరించి మెడికల్ సీట్లను కొనేస్తున్నారు. ఎన్టీఏ కట్టుదిట్టమైన సెక్యూరిటీకే కళ్లు గప్పి ఏకంగా 50 కోట్ల రూపాయల స్కామ్ చేశారు. ఇంతకీ ఈ సాల్వర్ గ్యాంగ్ ఎలా పుట్టింది? వీళ్ల వెనుక ఉన్నది ఎవరు? నీట్, యూజీ రీటెస్ట్ లో జరిగిన మోసాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బీహార్లోని ముజాఫర్పూర్ కు చెందిన అరిత్ యాదవ్ అనే కిలాడి ఏకంగా ఒక సాల్వర్ సిండికేట్ కే మాస్టర్ మైండ్ గా మారాడు. ఎగ్జామ్ రాయాల్సిన అసలు అభ్యర్థులకి బదులు టాపర్లతో ఎగ్జామ్ రాయించడానికి ఏకంగా 200 మంది నకిలీ అభ్యర్థులతో ప్లాన్ గీశాడు. ఇందుకోసం వాళ్లు కుదుర్చుకున్న ఒప్పందం అక్షరాల 50 కోట్ల రూపాయలు. సగటున ఒక్కో విద్యార్థి దగ్గర నుంచి 40 లక్షలు వసూలు చేసి ఈ భారీ స్కామ్ కు తెరతీశాడు. ఇంతకీ వేరొకరి స్థానంలో ఎగ్జామ్ రాసే ఈ సాల్వర్లు వాళ్ళకి ఎక్కడి నుంచి దొరికారు అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అరిత్ యాదవ్ మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ కోసం రాజస్థాన్లోని కోటాకి వెళ్లాడు. చదువుకోవడానికి వెళ్లి అక్కడ మయాంక్ కుమార్, రంజిత్, రవిశంకర్ అనే వాళ్లతో ఫ్రెండ్షిప్ చేశాడు. వీళ్ళంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ ని, అలాగే కోటాలోని వేర్వేరు కోచింగ్ సెంటర్స్ లో చదువుతున్న తెలివైన విద్యార్థులను టార్గెట్ చేసి వాళ్లకి డబ్బు ఆశ చూపించి సాల్వర్లుగా మార్చేశారు. ఎన్టీఏ ఎంత పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినా ఈ ముఠా చాలా ఈజీగా వాటన్నిటిని బ్రేక్ చేసింది. పోలీసుల ఎంక్వైరీలో తేలిందేంటంటే ఈ సాల్వర్ గ్యాంగ్ నెట్వర్క్ ఒక బీహార్, రాజస్థాన్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఏకంగా 8 రాష్ట్రాల్లో పాతుకుపోయిందట. ఇప్పుడు ఈ ముఠాతో చేతులు కలిపి డబ్బులు ఇచ్చిన ఆ అసలు అభ్యర్థులు ఎవరు అనే కోణంలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కష్టపడి చదివే నిజమైన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి ముఠాలు ఇంకెన్ని ఉన్నాయోనని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 21న నిర్వహించిన నీట్, యూజీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఎన్టీఏ అధికారులు రిలీజ్ చేశారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు తెలియచేయవచ్చని ప్రకటించారు.